అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మనం ఈ సజ్జన సాంగత్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. అవునా? ఇవాళ మనం 32వ రోజుకు చేరుకున్నామండి సక్సెస్‌ఫుల్‌గా. సో, మరి అలాగే సీనియర్ మాస్టర్స్ యొక్క వారి సాంగత్యంలో ఏంటంటే పత్రిజీ గురించే మనం ద కంప్లీట్ మ్యాన్ అన్న విషయం గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు కూడా. మరి అలాగే ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు. పత్రిజీ ఎలా ఒక విషయాన్ని ఆలోచించేవారు, ఒక సందర్భాన్ని ఎలా స్వీకరించి దాన్ని పరిష్కరించేవాళ్ళు. దట్టు వారు చెప్తే తెలుసుకున్న విషయాలు కాకుండా వాళ్ళకు వాళ్ళుగా స్వతహాగా గ్రహించిన వారు వీరు. మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనం ఎవరైతే వారి సాంగత్యంలో సీనియర్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకుంటూ వస్తున్నామో వారంతా కూడా. సో అందుకే ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ఒక వినూత్నమైన కార్యక్రమం అని చెప్పాను. అనుభవాలు కాకుండా అనుభవాలు జ్ఞానాన్ని అందిస్తాయి. మరి ఆ జ్ఞానాన్ని అందుకున్న మనం ఏ విధంగా మన జీవితంలో ఆచరణలో పెట్టి మార్పు తెచ్చుకున్నామన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? సో ఇదే మనం గురుదక్షిణగా ఇవ్వగలుగుతాం. మన మార్పే ఆయనకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది మరి. సో మరి అలాంటి వారే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క పిరమిడ్ మాస్టర్స్ అండి. ఆషామాషి కాదు. అందుకే వారి సాంగత్యంలో ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మరొక సీనియర్ మాస్టర్ ఉన్నారు. ద గ్రేట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్‌కి ఈయన కూడా చాలా చాలా ముఖ్యులు. సో వీరి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందుకుందాము ఫ్రెండ్స్. మరి మాత్రం ఆలస్యం చేయొద్దు. సో సార్‌కి వెల్కమ్ చెప్పేసుకుందాం. అండ్ బెంగుళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వీరు చైర్మన్ గా వ్యవహరిస్తూ వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ వారి సేవలను అందిస్తూ వస్తున్నారు శివరామప్ప గారు. ఇక మాత్రం ఆలస్యం చేయకుండా సార్ వెల్కమ్ సార్, మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చాలా సంతోషం. సో ఈ ఒక కార్యక్రమం అన్నది అతి సంతోషదాయకం. థ్యాంక్ యూ సార్. ఆధ్యాత్మిక పంథాలో ఇటీ సృష్టి కూడాను నడుస్తుంది, నడవాలి. అందులో నా వంతు నాకు ప్రవేశం కలగటం అనేది చాలా చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. పత్రిజీ గారు ఈ శీర్షిక మీరు పెట్టింది చాలా సబబుగా ఉంది. ది కంప్లీట్ మ్యాన్ అని పెట్టారు. అంటే పరిపూర్ణ వ్యక్తి అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఈ భూలోక యాత్రలో మనమందరం కూడాను మనం ఎందుకైతే వచ్చామో, ఏ పనికైతే వచ్చామో, ఇక్కడ ఏం చేయాలో అన్నీ కూడాను పరిపూర్ణంగా మనం ముగించుకుని వెళ్ళాలి. ఈ యొక్క సందర్భంలో పత్రిజీ గారు అసలు సిసలైనటువంటి సత్య రహస్యాలన్నీ కూడాను మానవాళికి అందించడానికి వచ్చినటువంటి మహాపురుష సంతతిలో ఒకరు అని చెప్పేసి నా భావన. ఇది అందరి భావన కూడా. సత్యం అదే. ఆయన చెప్పిన మాటలు చిన్న చిన్న మాటల్లోనే ఏ మాట చెప్పినా కూడా అది కేవలం మొత్తం జీవితానికి సంబంధించింది, జీవిత కాలానికి ఉపయోగంగా ఉండేటువంటి మాటలే చెప్పారు ఆయన. కాకతాళీయంగా నేను అక్కడ ఏమీ కలవలేదు, కానీ నాకు ఆయన పరిచయ భాగ్యం కలగటంలో ఒక మంచి వ్యక్తి నాకు పరిచయం చేయటానికి అవకాశం ఇచ్చాడు. ఒకరోజు రాత్రి ఒక టెలిఫోన్ కాల్ చేశాడు నాకు. ఆయన ఎవరో కాదు, మా బంధువులలో ఒకరు, రంగస్వామి అని చెప్పేసి ఉన్నారు, మహామేధావి, సత్పురుషుడు. ఇలాంటి ఒక దివ్యమైన సందేశం నాకు చేరవేశాడు.
దాదాపు 11, 12 గంటలప్పుడు. ఏమని చెప్పారు అంటే ఆయన, "బెంగుళూరుకి రేపు ఒక మహా స్వామీజీ వస్తున్నారు. మీరు కలవండి" అని చెప్పేసి నాకు చెప్పారు. ఎప్పుడు అది? 1997 అక్టోబర్ మాసంలో ఒకరోజు చెప్పారు నాకు. ఆ రోజు ఆ వార్త అన్నది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. మరి ఈరోజు మీ ముందర నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది ఆ ఒక్క సందర్భమే. హ్మ్. మరుసటి రోజు స్వామీజీ గారొచ్చారు చూడాలి అని చెప్పేసి నాకొచ్చిన సందేశం అని చెప్పేసి నేనేమి పెద్ద పొంగిపోలేదు. ఎందుకంటే నాకు స్వామీజీ గారిని అంతకుముందు ఎంతోమందిని చూస్తూ వచ్చాను. కలుస్తూనే ఉన్నాం. నమస్కారాలు చేస్తూనే ఉన్నాం. కానీ మన కష్టాలు, నష్టాల వాళ్ళ వాటి యొక్క మార్పు ఏమీ కనబడడం లేదు. అది నాకు ఉద్యోగరీత్యా నేను బెంగుళూరులో ఉన్నాను. నాకు ఉన్న ఒక ఉద్యోగ సందర్భంగా మరి మా వాళ్ళందరూ కూడాను ప్రతి స్టేషన్‌లో కూడా అక్కడక్కడ ఉన్న ముఖ్యస్థులలో స్వామీజీ వారిని కూడా నాకు పరిచయం చేస్తూ వచ్చేవారు ప్రతి జిల్లాలో. సో, నేననుకున్నాను ఆ రోజు సరే అలాగే ఈ స్వామీజీ కూడాను చూస్తాము అన్న సాధారణమైనటువంటి ధోరణితో నేను ఆహ్, ఆ వెహికల్ అక్కడికి పోవాలి. ఈరోజు ఆఫీస్‌కి వద్దని చెప్పా మా డ్రైవర్‌కి. సో, పత్రిజీ గారు మరి ఆయనతో పాటు మన సాయి కుమార్ రెడ్డి గారు. ఈరోజు నాకు తెలుసు సాయి కుమార్ రెడ్డి. ఆ రోజు నాకు తెలియదు. వారిద్దరూ అక్కడ కనపడ్డారు. ఇంకొకరు ముఖ్యస్థులు ఉండేవారు. ఆయన కూడా నాకు ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు తెలియదు. ఆయన కూడాను ధర్మవరం పిరమిడ్ మాస్టర్ అన్నమాట. వాళ్ళంతా కూడాను కారణ జన్మలు. ఆ యొక్క ఆ కారణంతోనే వారు వచ్చేసారన్నమాట. పత్రిజీ గారి సాన్నిహిత్యం వారు పొంది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పంథాలో వారు చేరారు. నేను ఆయన వారు దిగినటువంటి స్థలానికి వెళ్ళాను నేను. సాధారణంగా వెళ్ళాను. ఏమీ అనుకోలేదు. ఏదో జరుగుతుందని ఏమీ మనకు తెలియదు. అక్కడికెళ్ళిన తర్వాత స్వామీజీ గారి దగ్గర పోయిన తర్వాత ఎంతో భయభక్తులతో ఉండాలి కదా! స్వామి అంటే. అందుకని కాస్త దూరంగా కూర్చున్నాను నేను ఆ రోజు. అప్పుడు నాకు ఎవరు స్వామీజీ అక్కడ ఉన్న వాళ్ళలో అని కూడా తెలీదు. సో, ఆ రోజు మొదటగా మరి న నన్ను పిలిచారు. "ఎందుకు మీరు అంత దూరంగా కూర్చున్నారు?" అని చెప్పారు. అప్పుడు నేను గ్రహించాను స్వామీజీ గారు వారు అని చెప్పేసి. మరేమీ మాట్లాడకుండా దగ్గర పోయి కూర్చున్నాను. తర్వాత ఆశీర్వదిస్తారేమో అని చెప్పేసి చూశాను. కానీ ఆయన ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారో తెలుసునా? "ఎందుకొచ్చారు మీరు నా దగ్గరికి" అన్నారు. ఆ ప్రశ్న నాకు చాలా చాలా వివిధ రకాలుగా నాకు తోచిందనమాట. ఎందుకిలా అడుగుతున్నారు? అంటే ఏదైనా పని ఉంటేనే వస్తారు లేకపోతే రారు అని ఆయన ఉద్దేశ్యమా ఏమిటి? అని చెప్పేసి ఏమీ నాకు తోచలేదు. కాకపోతే ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా! అప్పుడు నేను బెంగుళూరులో అధికారంలోనే ఉండేవాడిని. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాను. పనిచేస్తూ ఉండేవాడిని. అధికారము, హోదా అన్నీ కూడా ఉండేవి. సో, నేను అందుకని నాకేమీ కోరికలంటూ లేవు. కాకపోతే మరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా! అని చెప్పేసి నేను సాధారణంగా ఏమని చెప్పాను తెలుసా? "మీ ఆశీర్వాదం కోసం వచ్చాను స్వామీజీ" అన్నాను. సో, అంతటితో ముగుస్తుంది అనుకున్నాను నేను. కానీ పత్రిజీ గారు వెంటనే మరో బాణం వేశారు. ఏమన్నారు తెలుసా? "మీకు నా ఆశీర్వాదంతో ఏం పని చెప్పండి" అన్నారు. "నా ఆశీర్వాదంతో మీకేం పనండి?" అన్నట్టుగా ఆయన ప్రశ్న వేశారు నాకు. అది ఇంకొక షాక్ అనమాట నాకు. అదేంటి అందరూ కూడాను మీ ఆశీర్వాదం కోసం వచ్చాము అనంటే అందరూ ఆశీర్వాదంతో ఇస్తారు. చాలా సంతోషంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ విధమైనటువంటి భావన అందరికీ ఉంటుంది కదా! అలాగే నాకు కూడాను ఉండింది. కానీ ఇది విపరీతంగా కనపడ్డది. అలాగా నేను ఆలోచన చేస్తున్న సమయంలోనే ఆయన చెప్పారు.
అదేంటి నా ఆలోచన, నా ఆశీర్వాదమే మీకు కావాల్సొచ్చింది? మీ జీవితానికి మీకు జీవించటానికి మీకు చేత కాదా? మీ పనులు మీరు చేసుకోలేరా? మీ జీవితంలో మంచి తీసుకురావడానికి, సంతోషం తీసుకురావడానికి ఎంతమంది కావాలి చెప్పండి అన్నాడు. నేనొక్కడిని సరిపోతానా? సో, ఈ విధంగా ఆయన చూసారా? సందర్భాన్ని ఎలాగ ఉపయోగించుకున్నారు అనంటే, ఈ మాటలు నన్ను బాగా కలిసివేశాయి. ఎందుకనంటే, అంతకుముందు కూడాను ఎన్నో స్వాములు చూశాను కానీ, ఏ స్వామి ఇలా మాట్లాడలేదు. మన గురించి ఇంత ఆరా తీసి, మన యొక్క క్షేమ సమాచారాల గురించి ఆలోచన చేసే ఆ యొక్క సందర్భం ఉంది కదా! చాలా చాలా మనకి అమాంతంగా ఒక ప్రేమ అంటూ, ఒక భయము అంటూ, వారిని ఇంకా అడగాలి అన్న కుతూహలం అన్నీ కూడా పెరిగాయనమాట. చూసారా? అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేరా? మీ జీవితం మీరు జీవించలేరా? అంటూనే మనకి పాఠం చెప్పేశారాయన. ఏం పాఠం చెప్పారు అనంటే మళ్ళీను నేను చెప్పాలి మీకు. ఆయన ఏమన్నారు వెంటనే తర్వాత, మీరు అహం బ్రహ్మాస్మి అన్న వేదోక్తి అసలు మీరు వినలేదా? ఎంత పెద్ద ఆఫీసర్‌లై వస్తారు కదా! అది కూడా చెప్పారు. ఆ మాట పలుకుతూనే నాకు మొత్తం సాంతం అర్థమైపోయింది. ఎందుకంటే నేను చిన్నతనంలో సంస్కృతాధ్యయనం చేశా. ఒక 10 సంవత్సరాలు సంస్కృతం పఠించాననమాట. సో, ఈ పదాలన్నీ నాకు కొత్త ఏం కాదు. కాకపోతే ఆయన తెచ్చిన ఆ సందర్భంలో ఆ మాట నిశితంగా నాకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఏ అహం బ్రహ్మాస్మి అన్న మాట ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి. మనమే భగవంతులము, మీరే భగవంతుడు అని వేదాలు చెప్తూ ఉంటే, మీరేమో నా ఆశీర్వాదం కోసం వచ్చారు. మీలోని మీ భగవంతుడిని మీరు చూడలేరా? అన్న ఈ పాఠం అన్నది అమాంతంగా నాకు తెలిసిపోయిందనమాట. ఆ రోజే చెప్పాను స్వామీజీ, పరిపూర్ణంగా నాకు అర్థమైపోయింది. మీరేం చెప్పదలుచుకున్నారో నాకొచ్చేసింది. ఇక మీదట నేను తప్పకుండాను మీ యొక్క కార్యభారాన్ని నేను నిర్వహిస్తాను. ఇదే పంథాలో నేను నడుస్తానని చెప్పేసి ఆ రోజే డిసైడ్ చేసి ఆయనకు అప్పుడే చెప్పేశాను. అప్పుడన్నారు పత్రిజీ గారు, "యూ హ్యావ్ టు డూ ఆల్ దిస్ వర్క్." మీరు ఈ ఒక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ధ్యాన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తం కర్ణాటక అంతా మీరు చూడాలి అని చెప్పేసారన్నారు. చూసారా? ఆ విధంగా నాకు మొదటి రోజే అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆత్మ దర్శనం అన్నది, సత్య దర్శనం అన్నది దొరికిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే అప్పుడే మా ఇంటికి పిలుచుకెళ్ళామనుకోండి. ఆ తర్వాత అక్కడ ఒక సత్సంగం జరిగింది. అక్కడ కూడాను అద్భుతమైనటువంటి పాఠాలు మాకు చెప్పారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, పక్క ఇంటి వాళ్ళందరూ కూడాను చాలా చాలా సంతోషించారు. విలువలేని, తెలియలేని ఆ! అద్భుతమైనటువంటి రహస్య సూత్రాలు అన్నీ కూడాను ఆయన ఒక్కొక్కటి చెప్తూ ఉంటే, అందరూ మైమరిచి అలాగే నోరు వెలగబెట్టి చూశారు. అందరూ అర్థం చేసుకున్నారు జీవితం అని చెప్పేసి. ఎంత సమయం? కేవలం గంట, గంటన్నరలోనే అంత మార్పు తీసుకురావటానికి అలాంటి పదాలు ఆయన ఉపయోగించారు. సో, నెక్స్ట్ డేనే అప్పుడు ఏం చేశాను తెలుసునా నేను? కర్ణాటకలో మొట్టమొదటిగా బెంగుళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పేసి రిజిస్టర్ చేసేసాం. అప్పటి నుండి నా యొక్క ధ్యాన జీవితంలో చేయవలసినటువంటి కార్యభారాన్ని నేనే చేయాలి అని నిశ్చయం చేశాము. తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళందరిని కూడా పెట్టి, అందరికి కూడాను ఈ ధ్యానం రావాలి అని చెప్పేసి వాళ్ళను కూడాను కల కూడు కూడి చేర్చుకొని ప్రతి 2 నెలలకి ఎలాగ వీలవుతే అలా ప్రతిసారిని బెంగుళూరుకి రప్పించి ఆడిటోరియంస్‌లలో లేదా కళ్యాణ మంటపాలలో పత్రిజీ గారి డిస్కోర్సెస్ అనమాట ఉపన్యాసాలను అరేంజ్ చేయటం అన్నది పరిపాటిగా జరిగిపోయిందండి. ఆ విధంగా 10 సంవత్సరాలు నేను పనిచేశాను. అద్భుతమైనటువంటి అనుభవాలను నా చేతికి దొరికాయి. దాదాపు 70-80% బెంగుళూరు సిటీలో పత్రిజీ గారి యొక్క ఉపన్యాసాలు జరిగాయి.
అందులో అద్భుతం ఏంటంటే చూడండి, ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవడం చెప్పండి అంటే, మొట్టమొదట నేను ఉపన్యాసం అరేంజ్ చేసిన మంచి ఇందిరానగర్‌లో అద్భుతమైనటువంటి ఆడిటోరియం తీశాను. మొట్టమొదటగా ఫస్ట్ టైమ్. అప్పుడు ఆ రోజుల్లో కరపత్రాలు వేసేవాళ్ళం. ఇప్పటిలాగా సోషల్ మీడియా ఏమీ లేదు. డిజిటల్ మార్కెటింగ్ లేదు. అన్నీ కూడా కరపత్రాలన్నమాట. పాంప్లెట్స్. మనం అది వేసేసి పేపర్‌లలో వేసి అందరికీ మనం చెప్తూ వచ్చాము ఆ రోజుల్లో. చూసారా? చాలా కష్టసాధ్యంగా ఉండేది. జనాన్ని సేకరించటం, చెప్పటం అన్నది. మొదటి రోజు మొదట ఉపన్యాస క్లాస్‌కి ఆ రోజు ఏమైంది తెలుసా? సాయంకాలం అంతా వెళ్ళాము. అక్కడ వచ్చిన జనం ఎంతమంది అని మీరు చెప్తే మీరు వింటే ఆశ్చర్యపోతారు. అక్కడ కేవలం 20 మందే వచ్చారు. జనమే లేరు. మేము ఎంతో పని చేశాం. కానీ జనమే లేరు. కేవలం 20, 25 కంటే ఎక్కువ లేరు. అప్పుడే నేను అనుకున్నాను పత్రి సారు బాగా బాధపడతారు, కోప్పడతారు అని అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు జీవితం పర్యంతము కావాల్సినటువంటి పాఠం చెప్పారాయన. ఏం పాఠం చెప్పారు తెలుసునా? హ్మ్. ఒక్కరొచ్చినా కూడాను మనం ఉపన్యాసం సాగిస్తాం. ఎంతమంది అని కాదు, ఎలాంటి వాళ్ళు అనేది ఇంపార్టెంట్. ఈ 20 మంది కూడాను మీరు చెప్పిన తక్షణం వచ్చారు అనంటే, ఎంత ఆసక్తి ఉంటే వాళ్ళు రాకుండా ఉంటారు. వాళ్ళు వచ్చి ఉంటారు చెప్పండి. ఎప్పుడు కూడాను ఎవరిని కించపరచకూడదు మనం. వచ్చిన ఒక్క మనిషి అయినా సరే, అద్భుతమైనటువంటి దివ్య సందేశం కోసం వచ్చారు కాబట్టి, మన విధి మనం చేయాలి. అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది. జీవితంలో ఉన్నటువంటి అద్భుత రహస్యం ఇదే. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూడనవసరం లేదు. జరిగేది మన యొక్క ప్రయత్నం మాత్రమే మనం చేయటం అన్నది ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉండాలి అని చెప్పటంతో మేము పనిచేసే కార్యకర్తలు ఉన్నాం కదా! మేమే 10 మంది ఉన్నాం. అక్కడ ఉన్నది 20 మంది అంతే. అంత పెద్ద హ్మ్. హాలు. అది దాదాపు 700 మంది హాలనమాట. హ్మ్. ఆ విధంగా అతను సమాధానం చెప్పేప్పటికి అందరికి కూడాను అందరూ శాంతంతో ఉండిపోయారు. ఎందుకంటే పాపం అలజడి ఉంది అందరిలో. మేమంతా పని చేసాము. ఎవరు రాలేదే. కానీ సత్యం వేరు. ఎంతమంది అని ఆయన చెవి చూడలేదు. అతి మధురంగా, సుమధురంగా అతను చెప్పారు. ఉన్న సత్యం ఏమిటంటే, మనం క్లాస్ చేయటాని కోసం వచ్చాము. మనం చేయాలి అంతే. సో, స్టార్ట్ చేసేసాము. అంతా చెప్పేశారు చక్కగా. ఆ 20 మంది కూడాను 2 గంటల సేపు అక్కడే కూర్చున్నారు. ఆ 20 మంది రాను రాను 50 మంది అయిపోయారు. మనకు తెలియదు. వచ్చేస్తున్నారు. సో, మొదలుపెట్టటం మన కర్తవ్యం. అది జరగటం, అది అంత్యం కావటం అన్నది మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అవే జరుగుతా వస్తాయి అన్న ఒక సత్యాన్ని ఆయన ఆ రోజు నాకు నేర్పించారు. ఇక అప్పటి నుండి వెనక్కి చూసిందే లేదు. ఎక్కడైనా సరే ఫటాఫట్ వేసేయటమే. పత్రిజీ గారిని పిలవడం, దూకటం అంతే. ఆ విధంగా దాదాపు మొత్తం బెంగుళూరు సిటీనే కాకుండా కర్ణాటక రాష్ట్రమంతా కూడాను జిల్లాలు కాకుండా తాలూకా హెడ్ క్వార్టర్స్‌లలో కూడాను ఈ యొక్క సమావేశాలు మరి చేయించటం. తద్వారా నాకు కావాల్సినటువంటి జ్ఞానం లభించటం అన్నది ఆ కాకతాళీయంగా వచ్చేసింది. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. పత్రిజీ గారు మాటలన్నీ కూడాను నాకు సాన్నిహిత్య రూపేణా వచ్చేసాయి. సో, ఆ విధంగా దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు పత్రిజీ గారి సాంగత్యంతో మరి ఆయన చెప్పినటువంటి ముత్యం లాంటి మాటలు. ఏ మాట అయినా సరే. మచ్చుకి చూడండి ఆయన చెప్పిన ఒక మాట, మీరంతా భగవంతులే అని చెప్పారు. ఆల్ ఆఫ్ యూ ఆర్ గాడ్స్ అని చెప్పారు. అలా చెప్పినటువంటి మహానుభావుడు చూపించండి ఎక్కడైనా ఎవరు లేరు. అదేదో 7, 8వ శతాబ్దంలోనో, ఏదో 9వ శతాబ్దంలోనో మన శంకరాచార్యుల వారు చెప్పారు. శివోహం, శివోహం అన్నారు. మరి ఆ రోజు ఎవరికీ అర్థం కాలే.
ఆయన్ని బాధ పెట్టారు. అర్థం కాలేదు. జనానికి రాలేదు. చూసారా? కానీ అలా కాకుండా పత్రిజీ గారు ఒక విలక్షణమైన రీతిలో అదే మాటలని మధ్యకాలంలో ఎవరు చెప్పడానికి సాహసించలేదు. అందరికీ తెలుసును. పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడాను అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో అంతా కూడా ఆరితేరిన వారు. మరి ఉద్దండ పండితులు అందరూ కూడాను ఉన్నారు. కానీ అందరికీ తెలుసు. కానీ ఎందుకో మరి చెప్పడానికి సాహసం దొరకలేదు వాళ్ళకి. ఎవరిని కూడా మీరు దేవుళ్ళు అని ఎవరునూ సంబోధించలేదు, చూపించలేదు, చెప్పలేదు. అది కేవలం పత్రిజీ గారి వల్లనే జరుగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి దివ్య రహస్యం. యుగ యుగాలకు కూడాను చెందినటువంటి సత్యాన్ని ఆయన ముక్కుసూటిగా ఎవరైనా సరే ఉన్న విషయం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో, మానవాళి సంతోషంగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో తన జీవితాన్నంతా కూడాను ధారపోసి ఒక్క సత్యాన్ని పామరులకు చేయాలి, తెలియాలి, వారి కన్నిటిని తుడవాలి అన్న ఏకైక లక్ష్యంతో పోరాడిన వ్యక్తి పరిపూర్ణ వ్యక్తి కాక ఇంకేమవుతాడండి చెప్పండి? అద్భుతమైన మహాన్ శక్తి ఆయన. అలాంటి శక్తి ఆ సమయంలో మనం ఉండటం మన అదృష్టం. అవే కాదు, ఆయన పలికిన పలుకులు అన్నీ కూడాను అద్భుతమైనటువంటి జీవితకాలం పనికొచ్చే మాటలే చెప్పాడు ఆయన. సాధారణంగా ఆయన ఒక 2-3 మాటలు చెప్పారు. అందరి పిరమిడ్ మాస్టర్లకు ఈ రోజున తెలుసు. మన జీవితానికి సంబంధించినటువంటి అన్ని మాటలు అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ఈ ఈ యొక్క ప్రాపంచిక విషయంలో అవసరమైనటువంటి 3 ముఖ్య అంశాలు చెప్పాడు ఆయన. ఎవరిని కూడాను నిందించవద్దు అని చెప్పాడు. ఎవరిని కూడా జడ్జి చేయవద్దు అన్నాడు. నో జడ్జిమెంట్ అన్నారు. నో కామెంట్ అన్నాడు. నో కంప్లైంట్ అన్నాడు. చూసారా? నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో కామెంట్ అంటే ఏంటి? ఎవరిని గురించి నీవు ఆలోచన చేసి తలపాటు చేసుకోవద్దు తండ్రి అన్నాడు. అసలు అందరూ కూడా భగవంతుడే అని చెప్పేసి మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, వారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అన్నెసెసరీలీ డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటూ సంబడీస్ లైఫ్. ఇతరుల జీవితాల్లో తొంగి చూడొద్దు, చెయ్యి పెట్టవద్దు అని చెప్పిన ఘనుడత. విడమర్చి విద్యాగంధం లేని వాళ్ళకు కూడాను అర్థమయ్యే రీతిలో ఈ యొక్క భాషలతో చెప్పారు ఆయన. మనం గుర్తించాలి అది. అందుకనే ఈరోజు లోకమంతా దాసోహం అన్నది ఆయనకి. ఆ చిన్న వాక్యాలు మాకు చెప్పగలిగారు కదా అని చెప్పేసి. ఎవరి జీవితంలో తొంగి చూడవద్దు, దట్స్ ఆల్. నీ జీవితం నీవు చూసుకోను తండ్రి అన్నాడు. నో జడ్జిమెంట్ అన్నాడు. నో కంప్లైంట్. ఎవరి గురించి నిందావాక్యాలు పలకవద్దు, పరుషము వద్దు, పరుషవాక్యాలు వద్దు అన్నాడు. నీ పని నువ్వు చూసుకో అన్నాడు. నో బ్లేమ్. అంటే నిందించవద్దు. నో కంప్లైంట్. ఎవరిపైన మీరు కంప్లైంట్ చేయొద్దు. ఏదైనా చేయాలి ఉంటే మీరు సమాధానం చేయండి, మీరు పని చేయండి, అంతే. తక్కువ ఉంటే పూర్తి చేయండి, దట్స్ ఇట్. ఏదైనా తప్పులు ఉంటే మీరేం చేయాలి? ఒప్పు చేయాలి. అంతేగాని కంప్లైంట్ చేయకూడదు, అంతేగాని శిక్షించకూడదు, నొప్పించకూడదు. ఎవరండి ఈ ప్రాపంచికంలో ఆ మాటలు చెప్పటానికి? ఎవరు సాహసిస్తారు చెప్పండి? ప్రతి తప్పును కూడాను దండించు అని చెప్తుంది ప్రాపంచికం. ఏమి తప్పు చేస్తే మీరు శిక్షించాలి అని చెబుతుంది. తల్లి బిడ్డల దగ్గర నుండినే హింస స్టార్ట్ అవుతూ ఉన్నది ఈ రోజుల్లో. ప్రతి చిన్న తప్పుకి హింసను ఫేస్ చేస్తున్నారు ఈరోజు పిల్లలు. తెలుసో తెలియకో జరుగుతూ ఉంది. నో మిస్టేక్స్ ఆర్ క్రైమ్స్ అని చెప్పాడు ఆయన. అద్భుతమైనటువంటి వాక్యాల్లో చెప్పాడు. తప్పు అంటే ఏమిటి అని. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బాబు అన్నాడు. మానవుడికి తప్పు చేయటం అన్నది సహజంగా వచ్చింది. కానీ ఒకసారి తప్పు చేస్తే నో వరీ, నో హింస, నో శిక్ష, నో పనిష్మెంట్.
మీరంతా ఎందుకు తప్పు వెంట వెళ్తున్నారు? ప్రతిసారి హింసిస్తున్నారు, తిడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకండి? అని చెప్పాడతను. మరి తప్పు చేస్తే ఏం చేస్తారు సార్? తప్పు చేస్తే ఒప్పు చేయాలి నీకు తెలిస్తే. లేకపోతే గమ్మున కూర్చో. కానీ కొట్టవద్దు, తిట్టవద్దు. చూసారా? మరి శిక్ష దేనికి అనంటే శిక్ష నేరము చేస్తే శిక్ష. క్రైమ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. కైండ్లీ అండర్స్టాండ్ దిస్ అని చెప్పాడు. ఒక క్లాస్‌లో జరిగిన సందర్భం అన్నమాట. మిస్టేక్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇట్ క్యాన్ బి కరెక్టెడ్. ఒప్పు చేయవచ్చు. మీకు తెలిస్తే శుభ్రంగా దిద్దండి. చెప్పండి. సలహా ఇవ్వండి. బట్ హింస నో. అదే ఒక నేరము చేశాడనుకోండి, అది శిక్షార్హము అది. దానికి వేరే రూల్స్. మీరు ఇంటిలో జరిగే చిన్న చిన్న తప్పులు ఒప్పులకి ఇంత బాధ, ఇంత హింసను పడుతూ ఉంటే మరి జీవితం అంతా కూడాను విరక్తి కలుగుతుంది కదా! అది మానండి అన్నాడు. చూసారా? జీవిత పర్యంతము ఉపయోగపడే వాక్యం. అందరి జీవితాలకు సంబంధించినటువంటిది ఈ వాక్యం. అవును సార్. ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో డోంట్ గో ఫర్ హింస. డోంట్ పెయిన్ పీపుల్. తిట్టవద్దు. ఎందుకు తిట్టాలి చెప్పండి? తిట్టడం, తిట్టించుకోవడం జరుగుతూనే ఉంటుంది. సో యూ షుడ్ నెవర్ రియాక్ట్ అని. అందుకని నో కంప్లైంట్ అన్నాడు. తర్వాత నో జడ్జిమెంట్. ఎవరిని కూడాను ఇలాగా అని చెప్పేసి జడ్జి చేయొద్దు. యు ఆర్ ఎ ఫూల్ అని చెప్పొద్దు ఆఖరి 3 నిమిషాలు అని చెప్పేసాను. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్ అండ్ నో కామెంట్. ఎవరిని విమర్శించవద్దు అని చెప్పాడు. చూసారా? ఈ 3 ముక్కలు అద్భుతమైన రీతిలో ఈ ఈ ఈ యొక్క మన భూలోక యాత్రకు సంబంధించినవి. ఒకటే ఒక చిన్న చిట్కాతోనే దుఃఖాన్ని దూరం చేసేసారు ఆయన. అలాంటి సూత్రాలు నేను పెక్కు. మరి ధ్యానం శాస్త్రంలో ఉన్నదే అది. ధ్యానం చేయగా వస్తున్నది. ఇంకోసారి చెప్పాడు ఆయన, మెడిటేషన్ ఈజ్ క్లోజింగ్ యువర్ మైండ్, నాట్ ది ఐస్ ఓన్లీ. యూ షుడ్ క్లోజ్ ది మైండ్ బాబా, అండ్ యూ షుడ్ ఓపెన్ ది హార్ట్ for others. Close the mind for others. You have to use your mind for your own purposes. నీ గురించి ఆలోచించటానికి నీకు మనసు వచ్చింది. నీ కళ్ళు ఎందుకు వచ్చాయి? నీ పనులు చూసుకోవడానికి, చూడటానికి వచ్చాయి. అంతేగాని వేరే వాళ్ళని చూడటానికి కాదు బాబు అన్నాడు. మన ఇంద్రియాస్ అన్నీ కూడా మన పనులు చేసుకోవడానికి వచ్చాయి తప్ప ఇతరులను కొట్టడానికో, తిట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో ఇవన్నీ కూడా ఉపయోగించరాదు. అవర్ మైండ్ ఈజ్ ఫర్ అస్. వేరే వాళ్ళను తప్పుగా అర్థం చేసుకుని నిందించటానికి కాదు. మరి మెడిటేషన్లో జరిగేది ఏమిటంటే హార్ట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆత్మ అన్నది హృదయ భాగంలో తిష్ట వేసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనసు ఖాళీ అవుతుందో అప్పుడు ఆత్మ అక్కడికి వచ్చి ఆ మనస్సును కంట్రోల్ చేసి అద్భుతమైనటువంటి ప్రేమ పదార్థాన్ని అందిస్తుంది మనసులో. హృదయ భాగం అంతా కూడా బయటికి పోవాలి. పరులకు మీరు ఉపయోగించాలి. అంటే బీ కైండ్ టు అదర్స్. స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. దయాగుణం పెట్టుకోండి. కంపాషనేట్ అన్నారు. కంపాషన్ పెట్టుకోండి. అది ఎక్కడి నుండి వస్తుంది? ధ్యానం చేస్తేనే అది మీకు బయటికి వస్తుంది. ఇతరులను నిందించడం మానుతుంది. మనసు పరిపరి విధాలా పోదు, కట్టేస్తారు. అప్పుడు హృదయ భాగంలో నుండి ఆ భగవత్ శక్తి ఏదైతే ఆత్మ పదార్థం ఉందో అది తన స్వభావంతో అందరినీ కూడాను అద్భుతమైనటువంటి రీతిలో దయాగుణంతో అందరినీ కూడాను కలిసిమెలిసి ఉండేట్టు టుగెదర్నెస్ అనమాట. లవింగ్ ఫ్యాక్టర్, ప్రేమతత్వంతో మనం సహజీవనం చేస్తాము. సహజీవనం ఈజ్ ఇంపార్టెంట్. చూసారా? ఇలాంటి చిన్న చిన్న మాటల్లోనే చెప్పారు. ఆయన ఏం వేదాలు చెప్పలేదు, ఉపనిషత్తులేమి ఉద్ఘాటన చెప్పలేదు, పెద్ద పెద్ద గ్రంథాలన్నీ కూడా ఏమీ చెప్పలేదు. కానీ అందులో ఉన్నటువంటి అంత సారమంతా కూడా 2-3 ముక్కల్లోనే చెప్పారు.
అదేవిధంగా కూడాను మొట్టమొదటిగా ఆయన అడ్రస్ చేయటం అన్నదే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తిప్పి రాసేశారు ఆయన. ఏమిటి? మీకంతా తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. మై డియర్ మాస్టర్స్ అన్నారు. అండ్ మై డియర్ గాడ్స్ అన్నారు. చూసారా? మై డియర్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? మనం అంతా ఫ్రెండ్స్ అని అర్థం. నో శత్రుత్వం బాబా. నో ఎనిమిటీ హియర్. దెర్ ఇస్ నో ఎనిమీ అట్ ఆల్. ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అయిపోయింది. ఒకటే మాట. మిత్రత్వ భావం చూసారా? అందుకనే మైత్రేయ అతను మైత్రేయుడయ్యాడు. మైత్రేయ బుద్ధ ఆల్సో హ్యాస్ డన్ సేమ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ రీకమ్యూనికేటెడ్ నౌ. మైత్రేయుడు మిత్రత్వం అన్నమాట. అందరూ మిత్రులే. చూసారా? నో ఎనిమీ హియర్. అలాగే మాస్టర్ అన్నాడు. యు ఆర్ మాస్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ జీవితం మీ చేతిలో పెట్టుకోండి అన్నాడు. మీరు మాస్టర్గా ఉండాలి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. యు ఆర్ నాట్ ఏ మాస్టర్ ఫర్ అదర్స్. మీరు ఇంకొకరిని శాసించకూడదు, ఎందుకంటే మీరు వాళ్ళకి మాస్టర్ కాదు బాబు అన్నారు. వాళ్ళు వారు మాస్టర్స్. ఎవరికి వారే మాస్టర్స్. యూ ఆల్సో బీ పర్ఫెక్ట్ అండ్ బీ ఎ మాస్టర్. లెర్న్ హౌ టు లివ్. డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. చూసారు? అన్ని వేదాల సారం అదే, వేరే ఏమీ లేదు. తత్వమసి యువర్ ఆల్సో దట్ అన్నాడు. అంటే ఏంటి? మీరే భగవంతులు అన్నారు. కాబట్టి భగవంతుని యొక్క భావన మనలో పెట్టుకొని ఏమీ తక్కువ లేకుండా పరిపూర్ణంగా మనం జీవించవచ్చు అన్నది చూపించాడు ఆయన. అట్లాగే మై డియర్ గాడ్స్ అన్నాడు. చూసారు? అందరూ భగవంతులు. అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఏంటి? నేను అని చెప్పేసి. మనం అంతా కూడా నేను అని మాట్లాడుతూ ఉంటాము, కానీ ఎవరికి నేను అంటే ఎవరికి తెలియదు అర్థం. కానీ మన భారతదేశ విజ్ఞాన భాండాగారంలో మొదటి అక్షరమే అహం బ్రహ్మాస్మి. చూసారా? అది పట్టుకున్నారు సార్. పట్టుకొని ఎంత చక్కగా మనకి చెప్పేశారు. మీరంతా భగవంతులు, మై డియర్ గాడ్స్ అని చెప్పేశారు. అంటే ఏంటి? ఆ వేద రహస్యాలన్నీ కూడా అందులో ఉండిపోయాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సోహం, ఇవన్నీ కలిపి వేరసి ఆ మాట. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? నేనే బ్రహ్మ అన్నాడు. నేను అని మీరు వాడుతున్నారు కదా, మనమంతా వాడుతున్నాము. అంతదాకా తెలియదు. సార్ చెప్పేంత వరకు నాకు తెలియదు. నేను సంస్కృతాన్ని అధ్యయనం చేశాను, అహం బ్రహ్మాస్మి అని చదివాను, కానీ అది కేవలం పరీక్షకే అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ రోజు మార్కులైతే వచ్చాయి, కానీ జీవితంలో దుఃఖం పోలేదు. చూసారా? పత్రిజీ గారి ఆ వాక్కుల ద్వారా సత్యం అన్నది ఆ రోజు నాకు ఆ ప్రతి క్లాస్లో కూడా ఒక పాఠమే నాకు వచ్చారు. ఎన్నో అద్భుతాలు చెప్పారు ఆయన. భగవంతులంతా కూడాను మనమే అని చెప్పేసి ఆ రోజు శంకరాచార్యులు ఏమైతే చెప్పారో అది ఈరోజు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటంలో దిట్ట అయిపోయారు ఆయన. అందుకనే ఆయన ఈ రోజు మనం పరిపూర్ణ వ్యక్తి అని చెప్పగలుగుతున్నాం. మరి ఎన్ని పనులు చేయించారు నాతో తెలుసా? అన్ని పనులు కర్ణాటకలో ఒక్కడిగానే నేను అన్ని కూడా ఆయన ఒక్కరైనా తెలిసి కూడా అన్ని చెప్తూ వచ్చేసారు. ఎందుకంటే జరగాలి అంతే. ఏదో ఒక మిషతో పని జరుగుతూ ఉంటుంది. అన్ని చేయించారు ఆయన. క్లాసెస్ కండక్ట్ చేయించారు, తర్వాత యజ్ఞాలు చేయించారు, క్లాసెస్ చేయించారు. ఓకే, పిరమిడ్ పార్టీని పెట్టించారు కర్ణాటకలో మొదటగా. చూసారా? అన్నీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా పిరమిడ్ పార్టీ చేయించేశారు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత అకాడమీ పెట్టాలి నువ్వు అని చెప్పేసి అన్నాడు. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఒకటి పెట్టు. నేనైతే ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాను, అలా వింటారు, మళ్ళీ మొదటికి వస్తారు. మీరు అలా కాకుండా వారిని శాంతంగా పరిపూర్ణంగా కొంచెం ఒక విధంగా అందరికీ ఆధ్యాత్మిక ఒక సబ్జెక్ట్ మీరు చెప్పాలి, దాన్ని అంతా తయారు చేసి చూస్తాను అన్నాడు. ఆ మాట వింటేనే నాకు చాలా సంతోషమైంది. అప్పుడు నాకున్నటువంటి తెలిసినటువంటి జ్ఞానంతో అన్నీ కూడా సంకరించుకుని 3 కోర్సులుగా విభజించి అంతా చేసి సార్కు చూపించి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని స్టార్ట్ చేశాము. 2010లో స్టార్ట్ చేశాం. ఆ కోర్సుల ద్వారా అందరికీ కూడాను ధ్యానం యొక్క ప్రాశస్త్యం ఎట్లాగా ఉంటుంది, ధ్యానం అంటే ఏంటి, ధీహి ప్లస్ ధ్యానం, ఇలాంటి పాఠాలన్నీ కూడా అందులో మనకి అందులో పెట్టేశాం అనమాట. ప్యాక్డ్ అప్ విత్
పర్ఫెక్ట్ సబ్జెక్ట్స్ అనమాట అందులో మొత్తం 45 టాపిక్స్ ఉంటాయి. అందుకనే నేను మన పిరమిడ్ మాస్టర్లకి అంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అందరూ కూడా 45 టాపిక్స్ తీసుకోవాలి. మీరు ఆ టాపిక్ ఒక్కొక్కటి ఓ గంట సేపు అందరికి కూడా చెప్పుకుంటూ పోవచ్చు. ఈ రోజున అందరూ కూడాను పత్రిజీగానే పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు మనకి పత్రిజీ లేరు అన్న విషయమే తెలియదు. ప్రతి వాళ్ళల్లోనే పత్రిజీగా కనపడుతున్నారు మనకి. ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఈజ్ వర్కింగ్ యాజ్ పత్రిజీ ఓన్లీ. నో వే డిఫరెన్స్. అలాంటి ముద్ర వేసిపోయారు సార్ పత్రిజీ గారు. భూలోకంలో ఒక పర్మనెంట్ రబ్బర్ స్టాంప్ వేశారు, ఆనాపానసతి అని చెప్పేసి. ఒక రబ్బర్ స్టాంప్ కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? జరగదు ఎప్పటికీ. అలా వేసేశారు. ప్రతి వాళ్ళ పైన ప్రతి పిరమిడ్ మాస్టర్ పైన ఒక ముద్ర వేసేసారు, అయిపోయాయి. భూలోకంలో దట్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఇంప్రింట్ అంటారు కదా, ఇంప్రింట్. అలాంటి ఇంప్రింట్ వేసేసారు ఈ భూమండలంలో. అది జరగదిక ఎన్ని యుగాలైనా ఇక జరగదు. ఇప్పుడు ఆనాపానసతి పోయి ఇప్పుడు ఏమంటున్నారు జనం తెలుసా? పత్రిజీ మెడిటేషన్ అన్నారు. చూసారా? అంతగా జనానికి నచ్చింది, మెచ్చారు. తర్వాత చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్లో పోయింది అనడానికి ఇది ఒక నిదర్శనం. నాకు ఎంతోమంది అడుగుతూ వస్తున్నారు, సార్ మీరు కోర్స్ చేస్తారు కదా. అవునండి. పత్రిజీ మెడిటేషనా మీరు చెప్పేది? అలా అడుగుతున్నారు. అంటే ఏంటి? ఆనాపానసతి బుద్ధుడు తీసుకొచ్చినా కూడా ఆ శ్వాస మీద ధ్యాస అన్నది అది ఉన్నా కూడా వారికి తెలిసింది ఇప్పుడు ఏంటంటే పత్రిజీ మెడిటేషన్ అనేది తెలిసిపోయింది. ఎంత సంతోషం మనకి తెలుసా? ఈరోజు మెడిటేషన్ పేరే పత్రిజీ అని చేశారు కదా. అంతటి మహానుభావుడు అని చెప్పేసి మనం పడవలసినటువంటి విషయమే. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ గ్రేట్, వెరీ ప్రౌడ్ ఆఫ్ పత్రిజీ. అంతగా మనం ఇంతకంటే పరిపూర్ణత ఎక్కడ ఉండదు. ఈరోజు భారతదేశమే కాకుండా అన్ని దేశాలలో ఎక్కడికి వెళ్ళినా కూడాను సునాయాసంగా ఏం కష్టాలు లేవు ఇందులో. ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను చక్కగా మైక్లో మాట్లాడుతున్నారు, జూమ్లో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో నేను ఉన్నప్పుడు ఏమీ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకెంత సంతోషం అవుతుంది అంటే ఆ రోజు ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఎంతగా మనం ఈ యొక్క ధ్యాన వ్యాప్తి ఎంతగా చక్కగా జరిగింది, అంత ఘాటుగా, ఇంత సిన్సియర్గా, మరి ఎంత సాఫల్యత తీసుకొచ్చినటువంటి మహాన్ వ్యక్తి మరొకరిని మనం చూడలేదు. దట్ ఈస్ పత్రిజీ అని చెప్పేసి. హీ ఈజ్ కంప్లీట్ పర్ఫెక్ట్ పర్సన్. ఎవరైనా ఉన్నారు చూపించండి అంటే మనం ఓన్లీ పత్రిజీ ఓన్లీ, వెల్కమ్ టు ది పాయింట్. ఓకే, ఫైన్. అదే మీ టైం చాలా ఎక్కువ అవుతుంది, ఇలా మాట్లాడచ్చు ఎంతైనా. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సో అన్నారు కదా, మీ పైన ఒక బాధ్యత అంటూ పెట్టారు. బెంగళూరులో ఇలా చేయమని చెప్పి ఒక అకాడమీని స్థాపించి చేయమని ఆయన చెప్పారు కదా. అందులో మరి వెంకట్ గారు అద్భుతమైనటువంటి శైలిలో తీసుకొస్తున్నారు చూడండి. రైట్ పర్సన్ అండ్ రైట్ సబ్జెక్ట్. వెంకట్ సార్ కాన్సెప్ట్ ద కంప్లీట్ మ్యాన్ అన్న కాన్సెప్ట్. మరి ఆ మొత్తం ఆ బృందం అంతా కూడాను దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్, గాడ్లీ వర్క్ చేస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ వెంకట్ గారు. ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా అది తక్కువే. కావలసినటువంటి కన్నీటి తుడుపు దీని వల్లనే సాధ్యమవుతుంది. ఎంతో మంది చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళు కాకుండా ఇతర ప్రపంచంలో చూస్తే చాలా చాలా హింస ఉంది ఈ రోజుల్లో, చూసారా? అందుకని మనం వాళ్ళని మనలోకి తీసుకురావాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనుషులు ఈ ఇంటిలో హింసన ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. డొమెస్టిక్ ఫ్రంట్లోనే చాలా వైలెన్స్ ఉంది, మార్కెట్లో వైలెన్స్ ఉంది, దేశాల్లో ఉంది, ఇంటర్నేషనల్లో ఉంది. చూడారు ఇంత వైలెన్స్ మనం ఎంత పెరుగుతూ ఉంటే అది కూడా అలా పెరుగుతూ వస్తాం. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా కష్టపడాలి. మరి పత్రిజీ తరఫున మనం ఇలాంటివన్నీ కూడా మనం వీ హ్యావ్ టు టేక్ అప్. దర్ ఇస్ నో అదర్
నా యొక్క పర్సనల్ గ్రాటిట్యూడ్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ ఇన్ ఫ్యాక్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిరమిడ్ ఫీచర్ సొసైటీలో మెయిన్ పిల్లర్స్ లో ఒక మెయిన్ పిల్లర్ మీరు. సో మీ నుంచి ఈ అభినందనలు రావడం ఖచ్చితంగా నాకు స్పెషల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే పత్రికారి ద్వారా ఎసెన్స్ తీసుకొని మరి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారో, సో అది ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా చేయాలనే నా చిన్న ప్రయత్నం సార్ ఇది. అఫ్ కోర్స్ మీరు చాలా సహకరించారు బెంగళూరు వచ్చినప్పుడు, మీ షూటింగ్ అప్పుడు అంతా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, నేను మళ్ళీ బెంగళూరు వస్తున్నాను సార్, వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఇంకోసారి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎస్ సార్. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు. సార్. యాక్చువల్లీ ఐ సార్ ఫీల్ సార్ వెరీ సార్ వెరీ క్వశ్చన్ వెరీ సార్ వెరీ నాకు హ్యాపీ. క్వశ్చన్ ఉంది సార్. ఒక చెప్పండి. క్వశ్చన్ ఉంది. ఎందుకంటే బెంగళూరులో మీకు అంత రెస్పాన్సిబిలిటీ సార్ ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం మీకు ఎలా కలిగింది? అంటే ఇవ్వగానే నేను చేయగలనా? ఏంటి ఇది పని? ఆయన ఏ విశ్వాసంతో ఆయన ఇచ్చారో మనకు తెలుసు. ఆయన వే ఆఫ్ పర్సెప్షనే వేరు మన గురించి. బట్ మీకెలా కలిగింది ఆ విశ్వాసం అనేది? అంతటి గొప్ప విశ్వాసం రావాలంటే అది దట్ కూడా ఇట్ ఇంపార్టెంట్. లాంగ్‌గా ఎస్, తీసుకువెళ్తూనే ఉన్నారు సార్. మీరు ఎక్కడ అంటే గివ్ అప్ ఇవ్వకుండా, బ్రేక్ డౌన్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కదా! సో ఎస్. ఎలా ఆ ఎనర్జీ? దీనికి సమాధానం నేను చెప్తానండి. హౌ సార్ ఎంత ఒక స్పష్టంగా మాస్టర్ మాట్లాడుతున్నారు సార్ తెలుగు మళ్ళీ. యా నేను అదే చూస్తున్నాను. ఆ విషయం 100% నేను అది కూడా మీరు చెప్పింది పాయింటే అది. ఎందుకంటే సార్ను మొదట్లో 97 అక్టోబర్ మంత్లో కలిసినప్పుడు ఆ సార్ను విన్న తర్వాత ఏదైతే నాలో ఆలోచనలు వచ్చాయో ఆ రోజు నేను ఒక 10 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టానండి. హ్మ్. అర్థమైందా? 10 days ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్. ఎంత బిజీగా ఉన్నాను కూడాను. ఆ రోజు సెలవు పెట్టాను. కేవలం ధ్యానమే చేశాను. ఆ ధ్యానంలో తప్పకుండా అది అక్కడ వచ్చినటువంటి అనుభవాలు నన్ను నిలబెట్టేశాయి. వి హ్యావ్ టు గివ్ దిస్ బెనిఫిట్ టు ఎవ్రీబడి అని చెప్పి. నేను చిన్నప్పుడన్నీ కూడా చదివిన అంశాలన్నీ కూడాను నాకు తిరగతోడి వచ్చేసాయి అనమాట. సృష్టి రహస్యం అన్నది తెలియకుండా ఎంతమందో అలాగే పామరులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సత్యం అన్నది తెలియకుండా అబద్ధాలతోనే నడిపేస్తూ ఉన్నారు అందరూ. ఎందుకంటే నేను ఆఫీస్లో కూడాను అందరు జనంతోనే ఉండేవాడిని. నేను ఉండేది టెలిఫోన్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసేవాడిని. చాలామంది యాక్చువల్లీ సో మెనీ కంప్లైంట్స్, సో మెనీ అంత పబ్లిక్తోనే డీలింగ్ ఉండేది నాకు. ఎంతోమంది అవస్థ పడుతూ ఉండేవాళ్ళు, అందరికి కూడాను సాయం చేసేవాడిని. కానీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ఇంత పెట్టుకొని చక్కగా వాళ్ళకి అది అందించినప్పుడు వాళ్ళ కష్టాలు ఎన్ని తొలగిపోతాయి అన్నది నాకు తెలిసి వచ్చింది ఆ రోజు. సో నాకు తెలుసుకున్న జ్ఞానం అంతా తోడు వచ్చేసింది నాకు. సో అక్కడి నుండి ఐ హ్యావ్ డిసైడెడ్ వెరీ ఫర్మ్లీ దట్ ఐ షుడ్ డూ దిస్ టార్గెట్, దిస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ అని చెప్పేసి. ఆ రోజు నేను చదువుకున్నప్పుడు మా మాస్టర్లకి సత్యం దొరకలేదు, వాళ్ళు కేవలం పుస్తకాలు చూసి చెప్పారు అని కూడా నాకు తెలిసిపోయింది. నాకు ఎంతో మా మాస్టర్స్ అంటే చాలా గౌరవం ఆ రోజుల్లో. ఎందుకంటే చాలా సంస్కృతం అంతా నేర్చుకున్నాను వాళ్ళతో చక్కగా. కానీ ఈ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది, ఈ జ్ఞానం నాకు వాళ్ళు ఇవ్వలేదే ఆ రోజు అని చెప్పేసి. చూసారా, తేడా వచ్చేసింది అనమాట అందులో. సో అమాంతంగా షిఫ్ట్ అయిపోయింది నాకు, కాన్షియస్నెస్ షిఫ్ట్ అయిపోయింది. నో, వీ హ్యావ్ టు, దేర్ ఇస్ నో అదర్ గో. తెలిసిన తర్వాత ఆలస్యం చేయకూడదు అన్న. కానీ సర్వీస్లో ఉన్నాను కదా, అప్పుడు మరి విద్యుక్త ధర్మంగా నేను చేయవలసిన పని చేయాలి కదా. అందుకని చాలా మార్పులు ఆఫీస్లో కూడా తీసుకొచ్చాను. అంతా లిబరలైజ్ చేశాను. చాలామంది చాలా సంతోషపడ్డారు. ఎక్కువ పని చేయడం కూడా జరిగింది నాకు. మా ఉద్యోగస్తులందరూ కూడాను నా కింద పనిచేసే వాళ్ళంతా కూడా చాలా సహాయం చేసుకుంటూ వచ్చారు చక్కగా. దాంతో పేపర్లలో నా పేరు పడ్డది. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే ఏదో కంప్లైంట్లు వస్తే పేపర్లో వస్తుంది. అది ఒకరోజు నాకు మా పై అధికారి చెప్పాడు, శివరామప్ప గారు మీరు పేపర్ చూసారా అని చెప్పేసి కన్నడలో. ఓకే సార్, ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి అన్నాను, చేసిస్తానని చెప్పి.
కంప్లైంట్ కాదు, అది కాంప్లిమెంట్ బాబు నీకు. చక్కగా రాశారు. ఏమని రాశారు అని అంటే దాంట్లో హెడింగ్ రాశారు, హియర్ ఈజ్ అన్ ఆఫీసర్ హూ లిజన్స్ టు యూ అని. చూసారా అంత సరళత. మీకు ఇంకా क्या बात है. ఇంకొక దృష్టాంతం ఏమంటే, మా ఆఫీస్లో ఉన్న వాళ్ళల్లో 80 మంది ఉన్నారు. అందులో కనీసం 70 మంది నుండి 72 మంది ఉమెన్ ఎంప్లాయీసే ఉండేవారు. యూ అండర్స్టాండ్. సిటీలలో అది కామన్, అందరూ ఉద్యోగస్తులు అందరూ వాళ్ళే ఉంటారు. అందరూ కలిసి టూర్ వేశారు. ఒక పిక్నిక్ మాకు మీరు పిలుచుకుపోవాలని నాకు వచ్చి చెప్పారు. చూసారా మరి అంతదాకా వేరు. ఈ యొక్క పత్రిజీ యొక్క సాన్నిహిత్యం జరిగిన తర్వాత, ఆఫీసులోని మార్పులు జరిగిన తర్వాత వారి నుండి ఆ మాట నేను విన్నాను. చూసారా. సో అప్పుడు అన్నాను, నేను ఎక్కడంటే అక్కడికి వెళ్తాను, మీరు వస్తారా నాతో పాటు అని చెప్పేసి. నో ఇష్యూ సార్, విల్ ఫాలో యూ అన్నా. నో, ఐ విల్ గో టు అండమాన్ అన్నాను. దేశం విడిచిపెట్టిపోతాను. సార్ ఎక్కడికైనా సరే పోదాం సార్ అన్న. సో బిలీవ్ మీ నాట్, దట్ డే ఆల్ పీపుల్ దే హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్. వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని టికెట్స్ వాళ్ళే అంతా తయారు చేసి 25 families we went to Andamans. That is a kind of coexistence. That's a kind of a sort of మన togetherness అంటే అలా ఉండాలి. See, and all people they come along with their families, husbands and wives, okay, పిల్లలతో పాటు. So we have done like that. అంటే ఏంటి, మార్పు వచ్చేస్తుంది అనమాట. చూసారా ఆ రోజు అలాంటి మార్పులు నాకు అలా ఆ అనుభవం వస్తూనే ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గో ఆన్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి. ఎంతో మంది, సో మెనీ డీఈస్ హ్యావ్ ఫాలోడ్ మీ. డివిజనల్ ఇంజనీర్స్ అంతా కూడాను దే యూస్ టు ఫాలో మీ. ఓకే సారు, కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండేవారు వైశ్య బ్యాంక్లో, అక్కడ ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉండేవారు అనమాట. వారి దగ్గర నేను పత్రిజీ గారిని పిలుచుకొని పోయి ఉపన్యాసం ఇప్పించాలని ట్రై చేశాను. ఒకసారి తీసుకెళ్ళాను కూడా. ఒకసారి ఒక చమత్కారం జరిగింది. ఏమిటంటే ఆ బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా అలా అందరూ కూర్చున్నారు. సారుకు ఒక ప్రత్యేకమైనటువంటి కుర్చీ వేశారు, చక్కగా అలంకరించారు. ఆ టేబుల్ పైన అంతా ఫ్లవర్ ఇవన్నీ కూడా అఫీషియల్ డెకోరం ఉంటుంది కదా, అవన్నీ పెట్టారు. సో నేను పత్రి సార్తో పాటు వెళ్ళాం లోపలికి, ఆడిటోరియంలో లెక్చర్ హాల్లోకి. వెళ్ళిన తర్వాత సార్ అంతా చూశారు, చూసుకొని వెళ్ళారు. ఆ కుర్చీ పైన కూర్చోలేదు. దాని ఫ్లవర్ వాజు అవన్నీ కూడా తీసి నా చేతికి ఇచ్చారు. తీసుకొని పక్కనే ఉన్నాను కదా. తర్వాత ఆ టేబుల్ పైన జబర్దస్త్గా కూర్చున్నారు. చక్కగా కూర్చున్నారు. హ్యాడ్ ఎ వెరీ కంఫర్టబుల్ సీటింగ్ ఆన్ ద టేబుల్. కుర్చీలో కూర్చోలే, టేబుల్ పైన కూర్చున్నారు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా కూడాను దేవర్ టేకన్ బ్యాక్. ఓయ్ ఏమిటి ఇది, వాళ్ళ దృష్టిలో ఎలాంటి స్వామీజీ అని అనుకుని ఉంటారు. నాకు భయంగా ఉండేది అప్పుడు అనుకున్నాను నేను, మరి ఎలాగా చూడాలి అని చెప్పేసి. సో ఆ రోజు ఆ సంఘటన చూసారా, ఏమనుకుంటాము సాధారణంగా, అంతగా లైక్ చేయరు అని అనుకుంటాం కదా. కానీ క్లాస్ అయిన తర్వాత ఆ క్లాస్ కూడా ఎక్కువ కాదు, 30 minutesే, 30 నిమిషాలే. ఎందుకంటే బ్యాంక్ కదా, 30 minutesే. నేను అదే ఓకే అన్నాను నేను. 30 minutesలోనే ఆయన మాట్లాడిన తర్వాత ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వచ్చి ఆయన పాద నమస్కారం చేశారు. చూసారు ఎంతకంటే అద్భుతం ఎక్కడ ఉండేదని. ఆయన ఎలాగ ఉన్నా సరే ఆయన మాటల్ని ఎవరు ఖాతరు చేయకుండా వదిలిపెట్టలేరు. ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం, అద్భుతమైనటువంటి దివ్యాస్త్రం అన్నమాట. ప్రతి మనిషిని తాకుతుంది, ప్రతి హృదయాన్ని కూడా తట్టుతుంది. అది ప్రతి హృదయాన్ని తట్టింది. అందుకనే ఈరోజు పత్రిజీ గారు లేకపోయినా ఎంతమంది పనిచేస్తున్నారండి, లక్షల మంది పనిచేస్తున్నారు. ఇలాంటి మూమెంట్ నభూతో న భవిష్యత్. మనము చూసాం ఎన్నో మూమెంట్స్, ఏదో ఇండిపెండెన్స్ మూమెంట్ అని చెప్పేసి ఏదో మూమెంట్స్ ఉన్నాయి కదా. కానీ అవన్నీ కూడా కేవలం ఒక ప్రాంతానికో, మన ఇండియాకు సంబంధించింది ఇండిపెండెన్స్ మూమెంట్. కానీ
మెడిటేషన్ మూమెంట్ యావత్ ప్రపంచానికి సంబంధించింది. అవునా? ఈ మూమెంట్ అందరికీ సకల Yes, sir. జగత్తుకి కావలసినటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారు. మరి అందరినీ కూడాను పరిపూర్ణులుగా చేశారు. చేయాలని ప్రయత్నం చేశారు. అందరినీ కూడాను చేశారు. ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా కొన్ని ఉండేది. ఇంకా ఆయన అనుకున్నారు ఏదో ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ రావాలి అని చెప్పారు. అంతా రాసిచ్చారు. అది కూడా మేము we will pursue that. We are on the job now. Okay. We will do whatever he wants, we do it. Okay. సో ఈ విధంగా మరి సమయాభావం ఉంది. నాకు తెలియదు మీరు ఎంత పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. I must thank you all, for giving me a wonderful time to me, to express my gratitude to our master, సో ముఖ్యంగా మిమ్మల్ని కూడాను చాలా నేను ధన్యవాదాలు మీకు తెలుపుకుంటున్నాను. మరి అందరూ విన్న వాళ్ళందరూ కూడాను ఐ అడోర్ దెమ్, ఐ అడ్వైస్ దెమ్, బీ ఫ్రీ. ఆల్వేస్ వీ షుడ్ ఓన్లీ బిలీవ్ ఇన్ అవర్ సెల్స్. ఆత్మజ్ఞానం అన్నది మించినటువంటి ఆత్మజ్ఞానాన్ని మించిన జ్ఞానం అసలు లేదు. అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మ కూడా కేశ అని చెప్పాడు. అన్నీ కూడాను శాస్త్రబద్ధంగా ఆయన పలికిన పలుకులు ఏది కూడాను ఒక్క పలు కూడాను అటు కాదు ఇటు కాదు ఉండదు. సరి సమంగా ఉంటుంది, సమతుల్యంగా ఉంటుంది. మన బెంగళూరు పిరమిడ్లో ఒకసారి చెప్పారు, బుద్ధ పూర్ణిమ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడాను నాకంటే ఎవరు కూడా ఎందులో తక్కువ వాళ్ళు ఎవరు లేరు, అంతా నాతో సమానం అనేసారు. చూసారా? అంతమందికి ఆ విధంగా ఆయన తన వాళ్ళగా చేసుకున్నారు. దట్ ఈస్ ద గ్రేట్ ఇండివిజువాలిటీ. మనకంతా కూడాను అతను ఆదర్శప్రాయుడు అనమాట. అలా ఉండాలి మనం కూడా. ఓకే. బుద్ధ పూర్ణిమ అంటేనే మనకు తెలియదు, ఆయన వచ్చేంత వరకు తెలియదు మనకి. బుద్ధుడు అంటే కూడా తెలియదు, బుద్ధ పూర్ణిమ అసలే తెలియదు. ప్లస్ పత్రిజీ గారు వచ్చిన తర్వాతనే ఈ బుద్ధుడు, బుద్ధత్వము ఏదో ఒక విగ్రహం తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం సార్ బుద్ధుని అని చెప్పేసి. నిజంగా నాకు తెలియదు. చూసారా? బుద్ధ పూర్ణిమ అన్నది ఆ సార్ వచ్చిన తర్వాతనే మనకి ఆ జ్ఞానోదయం జరిగింది. ఓకే. సో వెరీ వెరీ హ్యాపీ ఆన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఉంది చెప్పడానికి, మళ్ళీ ఇంకో రోజు చెప్దాము. సమయం కాదు కదా. తప్పకుండా సార్, ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది ప్రోగ్రామ్, ఎక్కడ కూడా ఎండ్ లేదు. Yes, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్. you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, నేను Okay. పర్సనల్ గా బెంగళూరు వచ్చి మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను సార్ మీకు. అలాగే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్, అడగగానే Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అనేసారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆల్ ద బెస్ట్. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడాను శుభాకాంక్షలు. ఉన్న వాళ్ళకి, విన్న వాళ్లకు అందరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.